Hello, good evening to everyone. Today's our topic is art 2. Today's our topic is art 2. OUGHTTO2 art 2. What is the Telugu meaning of art 2? art 2 Telugu meaning వచ్చేసండి లీ అని అర్థం అండి. లీ అని అర్థం అంటే చేయాలి, తినాలి, పెట్టాలి, వెళ్ళాలి, ఉతకాలి, వాష్ చేయాలి, ఇలాంటి సందర్భాలు యూజ్ చేస్తాం కదండి. సపోజ్ నేను ఊరికి వెళ్ళాలి, ఐ ఆట్ టు గో టు విలేజ్. నేను స్కూల్కి వెళ్ళాలి, ఐ ఆట్ టు గో టు స్కూల్. నేను మార్కెట్కి వెళ్ళాలి, ఐ ఆట్ టు గో టు మార్కెట్. ఐ ఆట్ టు గో టు కాలేజ్. యూ ఆట్ టు గో టు మ్యారేజ్. హీ ఆట్ టు గో టు సమ్వేర్. హీ ఆట్ టు ఈట్ ఫుడ్. They ought to eat bananas. Like this, in different types we can express our ideas or feelings. Clearly, చూడండి, in previous videos we discussed about how to, should and must అండి. How to, should, must. How to అంటే ఏమండి? సేమ్ మీనింగ్ అండి. I have to go to market. నేను మార్కెట్కి వెళ్ళాలి. నేను మార్కెట్కి వెళ్ళాలి అంటే నార్మల్గా చెప్తున్నానండి, నాకు పని ఉంది, నేను పని కలిగి ఉన్నాను, నేను మార్కెట్కు వెళ్ళాలి, నేను వెళ్ళవలసి ఉంది. ఐ షుడ్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాలి, అది కూడా ఏమవుతుందండి? షుడ్ అనేది కూడా ఏమవుతుందండి అంటే మార్కెట్కు నేను వెళ్ళాలి అనేది అవుతుందండి. తర్వాత మస్ట్ అంటే తప్పకుండా వెళ్ళాలండి. ఇక్కడైతే డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో, ఐ షుడ్ అంటే నేను వెళ్ళాలి, వెళ్ళే అవసరం ఉందంతే, వెళ్ళవలసి ఉంది. ఇక్కడైతే నేను వెళ్ళాలి అని చెప్తున్నా, ఇక్కడ వెళ్ళాలి అంటే నేను ఈరోజు వెళ్ళాల్సి ఉంది అంటే ఏవో కొన్ని డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఇంట్లో. ఇక్కడ ఐ మస్ట్ గో టు మార్కెట్ అంటే నేను తప్పకుండా వెళ్ళాలి, నేను తప్పకుండా వెళ్ళాలి. ఇంకా అక్కడ ఇంకొక ఎక్సెప్షన్ అనేది లేదు, ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. నేను ఒక ఫంక్షన్కి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అటెండ్ కావాలి. ఐ మస్ట్ అటెండ్ టు దట్ ఫంక్షన్. ఐ మస్ట్ అటెండ్ టు దట్ ఎగ్జామ్. I must attend to that place. I must write an exam. I must invite them. I must invite them అంటే తప్పకుండా పిలవాలి అంటారు. మనకి ఛాన్స్ లేదు, వాళ్ళని పిలవాల్సిందే. ఇక్కడ ఐ షుడ్ ఇన్వైట్ దెమ్. నేను వాళ్ళని పిలవాలి అంతే. ఇంకా అంటే అక్కడ మనకి ఎక్సెప్షన్ ఉంటుందండి. ఇక్కడ హ్యావ్ అంటే పిలవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్ అన్న ఒకటే మీనింగ్ అండి. ఐ షుడ్ ఇన్వైట్ దెమ్ అన్న ఒకటే మీనింగ్ అండి. నేను వాళ్ళని పిలవాలి అనేది. మస్ట్ అన్న ఐ మస్ట్ ఇన్వైట్ దెమ్ అంటే తప్పకుండా వాళ్ళకి ఇన్వైట్ చేయాలి అని. మూడికి ఏ విధంగా అయితే మీనింగ్ సేమ్ ఉందో అండి, అదేవిధంగా ఆర్ట్ టూ కండి. అంటే ఆర్ట్ టూ మస్ట్కి ఆపోజిట్గా మనం చెప్పుకోవచ్చు అండి. మస్ట్కి ఆపోజిట్గా అంటే ఆపోజిట్ అంటే పిలవాలి అంటే పిలవకూడదని కాదండి, పిలవాలి అంటే తప్పనిసరి కదండి, కంపల్సరీ కదా. ఇక్కడ కంపల్సరీ అనేది చూపించాలంటే నేను చేస్తే చేయొచ్చు, లేకపోతే నెగ్లిజెన్స్ చూపించవచ్చు అండి. ఐ ఆట్ టు టేక్ కేర్ అబౌట్ మై గ్రాండ్ పేరెంట్స్. ఐ ఆట్ టు టేక్ కేర్ అబౌట్ మై గ్రాండ్ పేరెంట్స్ అంటే ఏమని చూసుకోవాలంటే చూసుకోవచ్చు, లేకపోతే ఐ మస్ట్ టేక్ కేర్ అబౌట్ మై గ్రాండ్ పేరెంట్స్. అక్కడ తప్పకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత నాలో ఉంది అంటే ఇప్పుడు మీకు నేను అర్థమైంది అనుకుంటానండి. ఆల్రెడీ we discussed in our previous videos about these things. Already I discussed it with the structure, all these three words. Kadandi, structure means nothing but formula andi. Structure means nothing but formula. For example, subject ought to కానీ రావచ్చు, how to కానీ రావచ్చు, must కానీ రావచ్చు, should కానీ రావచ్చు. దాని తర్వాత V1 verbs అండి. దాని తర్వాత V1 verbs 1 2 3 సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏమండి? ఆల్రెడీ ఐ టోల్డ్ several times that subject means nothing but doer of the action. అంటే దీనిని ఇంగ్లీష్ తెలుగులో మనము కర్త అని అంటాము. హెల్పింగ్ వర్బ్ అంటే ఆర్టికల్ కానీ, హ్యావ్ కానీ, షెల్ కానీ, మస్ట్ కానీ, షుడ్ బి కానీ, మస్ట్ కానీ మనము సహాయక క్రియ అని అంటాము. ఇది ముఖ్యమైన క్రియ అండి V1. నేను ఏ విధంగా చెప్తున్నా అంటే సబ్జెక్ట్ మీన్స్ నథింగ్ బట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. సబ్జెక్ట్ అంటే పర్సన్సేనండి, పర్సన్స్ని మనము ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకుంటామంటే ఇంగ్లీష్లో 3 విధాలుగా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. అగైన్ వీ హ్యావ్ టు డివైడ్ దట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ యాజ్ 2 types.
సింగులర్ అన్న దే ఆర్ సింగులర్ అండ్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ సింగులర్ అండి, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండి. థర్డ్ పర్సన్ సింగులర్ అండి, ఇది థర్డ్ పర్సన్ ఇది ప్లూరల్ అండి, దేనండి. ఓకేనా? ఈ విధంగా మనము వీటిని ఈ పర్సన్స్నే ఇక్కడ మనము సబ్జెక్ట్గా ఉపయోగించుకుంటాము. అంటే ఈ స్ట్రక్చర్లో వీళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారండి. ప్రాపర్ నౌన్స్ కూడా వస్తారు, ప్రాపర్ నౌన్స్ కూడా వస్తారు. సరేనా? ప్రాపర్ నౌన్స్ అండి. ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ వచ్చి ఎల్పి వర్బ్ వస్తుంది, ఇక్కడ V1 అనేది వస్తుంది. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అనేది మామూలుగా తీసుకుంటే ఇక్కడ సబ్జెక్టు ఎల్పి వర్బ్ మెయిన్ వర్బ్ లాగా 3 తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను సబ్జెక్ట్ అంటే వీళ్ళనేనండి, వ్యక్తుల్ని ఆట్ టు, హ్యావ్ టు, షుడ్, మస్ట్ అనేది ఇక్కడ పెడతాము. అక్కడ V1కి చేంజింగ్ అయితే ఉండదు, V1 ఉంటుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఐ గేవ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు యూ ఫర్ దీస్ 3 థింగ్స్ ఆల్సో. సేమ్ అండి. ఇక్కడ చూడండి, నేను ఒక్కటే వర్బ్ని తీసుకుని 4 గంటలు చెప్తాను. ఓకేనా? ఐ ఆట్ టు రైట్ మై ఎగ్జామ్ అంటే నేను నా ఎగ్జామ్ రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ మై ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయాలి. ఐ షుడ్ రైట్ మై ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ రాయాలి, కంపల్సరీ అయితే కాదు. ఐ మస్ట్ రైట్ ఎగ్జామ్, ఐ మస్ట్ రైట్ మై ఎగ్జామ్ అంటే తప్పకుండా నా ఎగ్జామ్ నేను రాయాలి అనే సందర్భాలలో యూజ్ చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు చూడండి, ఈ 4 థింగ్స్ ఒకటేనండి. ఆట్ టు అన్నా, హ్యావ్ టు అన్నా, షుడ్ అన్నా, మస్ట్ అన్నా ఒకటే. కాదు ఇక్కడ నెగ్లెక్ట్గా మనం ఏదో చేయాల్సి ఉంది, ఏదో చేయాలంటే ఇదైతే మా బాధ్యత చేయాల్సి ఉంది అని అంటున్నాను. షుడ్ అంటే కూడా చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. దీని స్ట్రక్చర్ అంటే ఫార్ములా ఇదండి. 1, 2, 3 అనేవి గుర్తుపెట్టుకోండి మైండ్లో. 1 అంటే సబ్జెక్ట్ అండి, 2 అంటే ఈ మోడల్ వర్బ్స్ అండి, ఈ మోడల్ వర్బ్స్లో ఏదో ఒకటి వస్తుందండి. 3 వచ్చేసి V1 అండి. చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి దీనికి. వీ ఆట్ టు గో టు మార్కెట్, వీ ఆట్ టు గో టు మార్కెట్. క్లియర్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు ఓన్లీ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ త్రూ ద కామెంట్ బాక్స్. దెర్ ఈస్ యూ నో నీడ్ టు ఫీల్ ఫియర్ అండ్ హెసిటేట్. ఐఎమ్ ఆల్సో లైక్ యువర్ family member only. We should not feel fear or hesitate to ask. No, noun is a drop, unknown is a question అండి. అంటే మనకి ఏమైనా తెలిసినా కూడా ఇట్ ఈస్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. అంటే ఇంకా మనం నేర్చుకోవాల్సి ఉంది అని మనం మైండ్లో పెట్టుకున్నామంటే మనము ఏమవుతామంటే రాను ఎవ్రీ జర్నీ స్టార్ట్ విత్ స్టెప్ కదండి. ఒక్కొక్క స్టెప్తో వీ ఆల్సో కెన్ బికమ్ ఏ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఓకేనా? ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం చిన్నపిల్లలతో కూడా నేర్చుకోవాల్సి ఉంటాయండి. కొన్ని విషయాలు మనకి తెలియనివి చిన్నపిల్లలతో కూడా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అలాంటి విషయాల్లో మనం సిగ్గు అనేది పడకూడదు. అలాంటి విషయాల్లో ఎప్పుడైతే క్లియర్గా ఓపెన్ మైండ్గా ఉంటామో అలాంటప్పుడు మనం కూడా ఒక అచీవ్మెంట్ అనేది సాధిస్తామండి. ఓకేనండి? చూడండి, చెప్తాను ఎగ్జాంపుల్స్. నేను ఇలాంటివి మీరు కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకుని దాన్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడానికి చూడండి. అది కన్వర్ట్ చేసేటప్పుడు ఒక పని చేయండి. ఈ 4 మోడల్ వర్బ్స్ని అంటే ఇది ఒకటే మీనింగ్ ఇస్తాయండి దీనికంతా. ఫర్ ఎగ్జాంపుల్ బువ్వ అన్న, అన్నం అన్న, ఇంకా ఏమంటారండి బువ్వ, అన్నవు, ఇంకా అంటే పలు విధాలుగా ఒక్కటే విషయాన్ని మనము ఒక్కటే దానిని సినానిమ్స్ అంటే నానా అర్థాలను ఎలా తీసుకుంటామో అలాంటివి అనుకోండి. ఇవి 4 సేమ్ మీనింగ్ ఇస్తాము. చూడండి, వీ ఆట్ టు గో. నేను చెప్పినట్టు సబ్జెక్టు ఎల్బి వరకు V1 వచ్చింది కదండి. ఇది వచ్చేసి దీన్ని ఏమంటామంటే టు మార్కెట్, ఎక్స్ట్రా వర్డ్స్ అండి, ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ ఆట్ టు గో అని తర్వాత మార్కెట్కి వెళ్ళాలంటే టు మార్కెట్ అని చెప్పండి. స్కూల్ కంటే టు స్కూల్ అనండి. ఊరి కంటే టు విలేజ్ అని చెప్పండి. టు ద విలేజ్ అని చెప్పండి. ఒకవేళ పెళ్ళి కంటే టు మ్యారేజ్, టు మ్యారేజ్. ఇలా ఇది ఈ వర్డ్స్ అనేవి మీ ఐడియాని బట్టి మీకు అవసరమైన విషయాన్ని బట్టి నేర్చుకోండి. ఓకే, రాసుకోండి. చూడండి, యూ విల్ లర్న్ దిస్ ఫార్ములా ఆర్ స్ట్రక్చర్. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ పీపుల్ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. According to the situation means without others help you can able to frame the sentence. Just people have to understand what are the things we have to add there. Subject అంటే ఆల్రెడీ నేను చిన్న పిల్లలాగా చెప్తున్నాను. మీరు నేర్చుకోవడం కూడా బేసిక్స్ నుంచి నేర్చుకోండి. చిన్న పిల్లలాగానే సబ్జెక్ట్ తీసుకోండి. ఈ ఆర్ట్ బుక్ బదులు వీటిని కూడా తీసుకొని V1ని మాత్రం తీసుకోండి. V1 అంటే ఏమైనా అనుకోద్దండి. వర్బ్ని మనము వర్బ్ ఫామ్ని V అంటాము. టోటల్ 5 వర్బ్ ఫామ్స్ ఆడతారు. V1, V2, V3, V4, V5 అండి. ఇందులో మనము ఇక్కడ మోడల్ వర్బ్స్ దగ్గర తీసుకోవాల్సిన వర్బ్ వచ్చేసి V1 ఏనండి. వర్బ్ అంటే ఏమి అంటే తినడం, పరిగెత్తడం, రాయడం, అడగడం, వినడం, వీటన్నిటిని ఏమంటామంటే V1 అండి. ఈట్, డ్రింక్, సీ, వాచ్, లుక్, ఆస్క్, టెల్, రైట్, రీడ్, కుక్,
లైక్ దిస్ వీ కెన్ టేక్ సో మెనీ వర్క్ ఫామ్స్ అండి. ఆ వర్క్ ఫామ్స్ అన్ని ముందు ఒక గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ఈ స్ట్రక్చర్ని తీసుకోండి. ఫస్ట్ లర్న్ ది స్ట్రక్చర్ అండ్ గో త్రూ టు దట్. ఓకే చూడండి, వై ఆర్ టు గో టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాలి, కంపల్సరీ కాదండి ఇందులో. ఓకేనా, ఎప్పుడు మీరు కంపల్సరీగా దగ్గరికి ఎప్పుడు చెప్పాలనుకున్నప్పుడు చూసుకోండి. అవి కంపల్సరీగా మస్ట్ చూసుకోండి. ఇవైతే మామూలు వెళ్ళాలని ఒకరికి తెలియజేయాలా ఏది కావాలి అని చూసుకోండి. చూడండి, వీ ఆర్ టు గో టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాలి. దే ఆర్ టు ఇన్వైట్. అంటే వాళ్ళు మనల్ని పిలవాలి. ఆర్ టు ఇన్వైట్ అస్. ఓకే, వాళ్ళు మనల్ని పిలవాలి. యూ ఆర్ టు రైట్. ఆర్ట్కి టూకి కొంచెం గ్యాప్ పెట్టుకుంటే ఆర్ టు రైట్ యువర్ ఎగ్జామ్. నువ్వు నీ ఎగ్జామ్ రాయాలా. ఓకేనా, ఈ ఆర్ టు సే దట్ ఆన్సర్. అతను ఆ ఆన్సర్ చెప్పాలా, ఆ జవాబు చెప్పాలా. షీ ఆర్ టు ప్రిపేర్ ఫుడ్. ఆమె ఫుడ్ ప్రిపేర్ చేయాలా, కంపల్సరీ కాదు. అది ఇంకా దట్ డిపెండ్ అపాన్ అవర్ మూడ్ అండి. ఆమె చేయొచ్చు లేక చేయకపోవచ్చు. షీ మస్ట్ ప్రిపేర్ ఫుడ్ అన్నప్పుడు ఆమె తప్పకుండా చేయాలి, అక్కడ చేయాలి. కానీ ఇక్కడైతే కంపల్సరీ లేదు. షీ ఆర్ టు ప్రిపేర్ ఫుడ్. ఆమె వంట చేయాలి. ఇట్ ఆర్ టు డ్రింక్ మిల్క్. అది మిల్క్ తాగాలి. ఇట్స్ ఫిష్ అది తాగొచ్చు తాగకపోవచ్చు, అది పాలు తాగాలి. లూసీ ఆర్ టు ఆస్క్ ది క్వశ్చన్. లూసీ ఒక క్వశ్చన్ అడగాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూసీ అనండి. లూసీ మీన్స్ నథింగ్ బట్ ఇట్స్ ప్రాపర్ నౌన్ అండి. ఓకే, వెన్ యూ గో for parts of speech, then clearly I'll explain to people. Okay, total how many types of nouns are there. Again, what is the definition of noun. Total how many parts of speech is there. All those things I will explain you, then you can understand. Lucy means something but it is a proper noun. Lucy ought to ask the question. Lucy oka question adagali. I think you understood very well my class. Please, if you have any doubts, you can ask through the comment box. Thank you so much. And we can meet with our next interesting video. Thank you so much.